పెద్ద హీరో సినిమా ప్రారంభం కాగానే ఆ సినిమాపై రకరకాల రూమర్స్ మీడియాలో మొదలవటం అత్యంత సాధారణ విషయం. ఇప్పుడు ఎన్టీఆర్ బాబీ కాంబినేషన్లో రూపొందుతున్న కొత్త చిత్రం జై లవకుశ ఇంకా టైటిల్ అధికారికంగా ప్రకటించలేదు. దానిపైన కూడా అలాంటి రూమర్సే బయలుదేరాయి. ఈ చిత్రం ఒక తమిళ సినిమా ఆధారంగా రూపొందుతోందని వార్త. ఇప్పటికే ఈ సినిమాలో తారక్ 3 విభిన్న గెటప్స్లో కనిపించబోతున్నాడని వార్త వచ్చింది. దాంతో ఈ సినిమా కథ తమిళ సూపర్ స్టార్ అజిత్ సినిమా ఆధారంగా తీసుకున్నారని చెప్పుకోవటం మొదలైంది. దాదాపు 10 ఏళ్ల క్రితం అజిత్ నటించిన వరలారు అనే సినిమాలో అజిత్ 3 విభిన్న పాత్రలతో అలరించాడు. ఇక ఈ సినిమా 2006లోనే తమిళనాట భారీ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ సినిమా ఆధారంగా ఈ కథ అల్లారని ప్రచారం చేస్తున్నారు. మరో పక్క ఈ సినిమా కథ గురించి మరో ప్రచారం మొదలైంది. అదేమిటంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ ట్విన్స్ గా కనిపిస్తాడట. మూడవ పాత్ర ఏమిటంటే ఆ 2 పాత్రలకి తండ్రిగా ఉంటుందట. అంటే తండ్రి కొడుకులుగా ఈ సినిమాలో ఎన్టీఆర్ కనిపిస్తాడని అంటున్నారు. ఏదేమైనా ఈ 3 పాత్రలు ఏమిటి, వాటిల్లో ఎన్టీఆర్ ఎలా అలరిస్తాడో చూడాలంటున్నారు అభిమానులు. ఇప్పటికే టెంపర్, నానక ప్రేమతో, జనతా గ్యారేజ్ లాంటి చిత్రాలతో వరుస హిట్లు కొట్టిన ఎన్టీఆర్ జై లవకుశ పేరుతో సినిమా చేస్తున్నారనే వార్తలు ప్రచారంలోకి రావడంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందనే విషయం ఆసక్తికరంగా మారింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతున్న ఈ చిత్రానికి టాలీవుడ్లో 3 ఇడియట్స్, పీకే, మొహంజదారో లాంటి భారీ చిత్రాలకు పనిచేసిన సినిమాటోగ్రాఫర్ సికే మురళీధరన్ పనిచేయబోతున్నారు. రవితేజతో పవన్ కళ్యాణ్తో సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాలు తెరకెక్కించిన కెఎస్ రవీంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.